అందరికీ శుభోదయం. నిన్నంతా జాతీయ మీడియాలో, నేషనల్ పొలిటికల్ సర్కిల్స్లో చంద్రబాబు నాయుడు జపం, ఆయన పేరు మోత మోగించింది. నిన్నంతా జాతీయ మీడియా హోరెత్తిపోయింది. దానికి కారణం ఏంటో అందరికీ తెలుసు. రాజకీయ పరిస్థితులు అలా వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కింగ్ మేకర్గా రోల్ ప్లే చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం. నిన్న అది వాస్తవ రూపం దాల్చింది. ఆయన ఢిల్లీలో ఉండగా రెడ్ కార్పెట్ వెల్కమ్ వచ్చింది. మేళ తాళాలతో లిటరల్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయనకి స్వాగతం పలికారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిగతా అంశాలు మాట్లాడుకునే ముందు. అదేంటంటే ఎన్డీఏలో బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాల్లో ఎక్కువ సీట్లకు పోటీ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను కూడా మాట్లాడాను దాని గురించి. చాలా పత్రికలు కూడా రాసినాయి ఆ విషయాన్ని. ఎస్పెషల్లీ తెలుగు పత్రికలు రాస్తాయి. ఎందుకంటే ఆ విషయాన్ని వెంటనే గమనిస్తాం కాబట్టి. ఎన్డీఏలో భాగస్వాములు ఎవరు, పెద్ద పార్టీలు ఏవి అని చూస్తే స్పష్టంగా మనకి టీడీపీ పెద్ద పార్టీ. ఓవరాల్ నంబర్ పెద్దది కాకపోవచ్చు, వాళ్ళు పోటీ చేస్తున్నది 17 సీట్లే కావచ్చు. కానీ ఎన్డీఏ భాగస్వాముల్లో మరెవరూ కూడా 17 సీట్లలో కూడా పోటీ చేయడం వల్ల అది ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ తర్వాత ఉన్న జేడీయూ కానివ్వండి, లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఏకనాథ్ షిండే పార్టీ కానివ్వండి, పెద్దవి కాదు. సో ఆ నేపథ్యంలో సహజంగానే తెలుగు రాజకీయాల గురించి మాట్లాడుకునే వాళ్ళగా ఎవరైనా కూడా, రాజకీయ విశ్లేషకుడైనా వ్యాఖ్యాత అయినా కూడా ఈ విషయాన్ని గమనిస్తారు. అంత మాత్రం చేత 430 సీట్లకు పైగా పోటీ చేస్తున్న బీజేపీతో కంపేర్ చేస్తారా టీడీపీని అనేటువంటి వ్యాఖ్యలు చేయడం తెలివి తక్కువతనం. ఆ రకమైన కంపారిజన్ ఎవరో చేయరు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆ మధ్యకాలంలో ఈ అంశం గురించి మాట్లాడారు. ఆయన ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు. సో రాజకీయ విశ్లేషకుడు లేక వ్యాఖ్యాత అయిన వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. పాలిటిక్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ది ఇంపాసిబుల్. ఆర్ట్ ఆఫ్ ది ఇంపాసిబుల్ అని అన్నాం కదా అని చెప్పి అన్నీ జరుగుతాయని కాదు, కానీ జరగడానికి అవకాశం ఉందా, పాసిబిలిటీ కనుక ఉంటే రాజకీయాల్లో అది జరిగే అవకాశం ఉంటుంది. అయితే దానికి కొంత ప్రాతిపదిక ఉండాలి, కొన్ని వాస్తవాల ప్రాతిపదికన చూడాలి దాన్ని. ఆ రకంగా చూసినప్పుడు ఆ రోజున ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల్లో టీడీపీ అతిపెద్ద పార్టీ అనే మాట మాట్లాడినందుకు గాను ఆయన చాలా ఎగతాళి చేశారు. అది చాలా విచిత్రమైన విషయం అట్లా అనడం అన్నట్టుగా మాట్లాడారు. ఇంకా ఏమన్నారు ఆయన, ఒక సామెత కూడా చెప్పారు. అదేంటంటే 1000 బర్రెలు నేను చూసుకుంటున్నాను, అందులో 999 మా యజమానివి, ఒకటి నాది అని ఎవరో చెప్పారు, అట్లా ఉంది ఇది అన్నట్టుగా ఆయన హేళన చేశాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఎన్డీఏలో బీజేపీ అతిపెద్ద పార్టీ, దెర్ ఇస్ నో కంపారిజన్, అందులో సందేహం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏమిటి, ఒక రాజకీయ విశ్లేషకుడు లేక వ్యాఖ్యాత పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేంటి? ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈసారి బీజేపీ అనే పార్టీకి సొంతంగా మెజారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు అని చాలామంది ప్రముఖ సెఫాలజిస్టులు, అబ్జర్వర్స్, రాజకీయ విశ్లేషకులు జాతీయ స్థాయిలో చెప్పారు. సో ఆ నేపథ్యంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు అనేటువంటి సినారియో ఎప్పుడైతే వచ్చిందో ఆ వెంటనే మరి వాళ్ళు భాగస్వాముల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి. ఎవరి భాగస్వాములు ఎవరంటే నంబర్ 1 టీడీపీ, నంబర్ 2 జేడీయూ బీహార్, నెంబర్ 3 ఏకనాథ్ షిండే శివసేన మహారాష్ట్రలో అని వస్తాయి లెక్కలు. అంతేకాదు అదే సమయంలో చాలా ఫోర్కాస్ట్ ఏం చెప్పని, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పని, ఎగ్జిట్ పోల్ సంగతి పక్కన పెట్టండి, అవి మొన్నే వచ్చినాయి. అంతకుముందు ప్రీ పోల్ సర్వేల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున ఎంపీ సీట్లను గెలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి 17 సీట్లలో 15-16 సీట్లు రావచ్చు అని చాలా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేల్లో అప్పుడు వెల్లడైంది. సో ఈ రెండింటినీ కనుక పక్కన పెట్టి చూస్తే ఒకవైపున బీజేపీకి జాతీయ స్థాయిలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి సంఖ్య రాదు, అంటే 272 ఎంపీస్ రారు బీజేపీకి. అదే సమయంలో టీడీపీకి ఇక్కడ 17కు గాను 15 లేక 16 రావచ్చు అనేటువంటి 2 పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, స్పష్టంగా కనిపిస్తున్నాయో గ్రౌండ్ లెవెల్లో, ఈ రెండింటిని పక్కన పెట్టి చూసినప్పుడు దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, ఏ క్లియర్ సినారియో. ఏమిటా సినారియో? మరి వీళ్ళంతా చెప్పినట్టుగా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చు, అన్ని సీట్లు రాకపోవచ్చు. నెక్స్ట్ టీడీపీకి 15 లేక 16 సీట్లు రావచ్చు. అలాంటప్పుడు టీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ ఫార్మేషన్లో, సెంటర్లో అని ఎవరైనా అంటే అందులో అతిశయోక్తి లేదు, దాన్ని హేళన చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే రియాలిటీని, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడతారో వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఎగతాళి చేయగలరు, చిన్న చూపుగా మాట్లాడగలరు. సో ఆ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలకి ఇవాళ జరుగుతున్న పరిణామాలకి పోలికే చూడండి. నిన్నంతా హోరెత్తిపోయింది ఢిల్లీ జాతీయ మీడియా. నేషనల్ మీడియాలో అసలు ఎన్ని కథనాలు వచ్చినాయి
నిన్నంతా టీవీ పెట్టినా లేక మీరు ఇంటర్నెట్లో ఏ వెబ్సైట్ చూసినా ఒకటే మాట, చంద్రబాబు నాయుడు, మిస్టర్ నాయుడు, నాయుడు నాయుడు అని జపం. కమ్బ్యాక్ మ్యాన్ అన్నారు, కింగ్ మేకర్ అన్నారు, గేమ్ చేంజర్ అన్నారు. ఇన్ని రకాలుగా వర్ణించారో చెప్పడానికి వీల్లేదు. ఎట్ ద సెంటర్ స్టేజ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అన్నారు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలుగు మీడియా కాదు, జాతీయ మీడియా అన్నది. ఎవరెవరో అన్నారు. మనోరమ పత్రిక, మలయాళ మనోరమ అనేది కేరళ పత్రిక. వాళ్ళకి ఆ ఫెడరల్ స్ఫూర్తి ఎక్కువ కాబట్టి, అందులోనూ రాజకీయ పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తారు కాబట్టి వాళ్ళంతా కథనాలు రాశారు. ఆఫ్టర్ 20 years చంద్రబాబు ఎమర్జెస్ యాజ్ కింగ్ మేకర్ ఇన్ నేషనల్ పాలిటిక్స్. ఆ మాట నేను కూడా చెప్పాను, ఆ పాజిబిలిటీ కానీ చాలా కన్జర్వేటివ్గా చెప్పాను. నేను ఒక 2 వారాల క్రితం నా కథనాన్ని గురించి నిన్న కూడా నేను మాట్లాడాను, ప్రస్తావించాను. ఏంటంటే ఎన్డీఏలో పెద్ద పార్టీగా, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ ఉన్నది. ఈ సినారియోలో బీజేపీకి కనుక తక్కువ సీట్లు వస్తే టీడీపీ మరియు చంద్రబాబు నాయుడు మళ్ళీ 20 ఏళ్ల తర్వాత లేక 25 ఏళ్ల తర్వాత, 99 అనుకుంటే 25 ఏళ్ళు, 2004 అనుకుంటే 20 ఏళ్ళు, సో 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఢిల్లీలో కీలక భూమిక పోషించేటువంటి అవకాశం వస్తుంది అని స్పష్టంగా ఒక వీడియో చేశాను. దానికి ఒక ప్రాతిపదిక ఉంది. అందుకనే ఇవాళ వీళ్ళంతా ఈ కథనాలు రాస్తున్నారు. కింగ్ మేకర్ అండ్ చంద్రబాబు నాయుడు రిటర్న్స్, ఇండియా టుడే కథనం. దాదాపు అన్ని జాతీయ మీడియా ఛానల్స్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రొఫైల్ ఇచ్చారు. ఎందుకంటే ఈ తరానికి తెలియదు కదా గతంలో ఏం జరిగింది అనేది. గతంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు. ఆయన గతంలో బీజేపీలోనే పోషించాడు. ముఖ్యమంత్రులను ఆయన ప్రధానమంత్రులను డిసైడ్ చేశాడు. అదేవిధంగా వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఆయన చక్రం తిప్పాడు. ఆయన ఏం చెప్తే అది నడిచింది. ఈ విషయాలన్నీ ఈ తరానికి తెలియకపోవచ్చు. కాబట్టి వాటన్నిటిని ప్రొఫైల్ కింద అన్ని టీవీ ఛానల్స్లో నిన్న కథనాలు వచ్చినాయి. అన్ని మేజర్ నేషనల్ డైలీస్లో కథనాలు వచ్చినాయి ఈ అంశం మీద. ఇక నిన్న జరిగినటువంటి ఎన్డీఏ మీటింగ్లో మోదీ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న దృశ్యాన్ని దాదాపు అన్ని టీవీ ఛానల్స్లో పదే వేశారు. ఇక ఎన్ని మీమ్స్ వచ్చినాయో చెప్పడానికి వీల్లేదు, ఎన్ని కార్టూన్స్ వచ్చినాయో చెప్పడానికి వీల్లేదు దాని మీద. అంటే నరేంద్ర మోదీ గారు ఇంతకాలం వరకు కూడా ఒక తిరుగులేని శక్తిగా ఉన్నాడు కేంద్రంలో. ప్రధానమంత్రి అంటే ఊరికే ప్రధానమంత్రి కాదు ఆయన మాటకు తిరుగులేదు. ఎందుకంటే బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నది. ఆ నేపథ్యంలో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ యొక్క మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మోడీ గారికి. కాబట్టి మోడీ గారు గతంలో లాగా ఇష్టానుసారంగా చేయలేరు. అందులోనూ నరేంద్ర మోడీ గారి వ్యక్తిత్వం గురించి చాలా రకరకాల కథనాలు ఉన్నాయి కదా. ఆయన చాలా స్ట్రాంగ్ విల్డ్ పర్సను, తను ఏదనుకుంటే అది చేస్తాడు, తానే గొప్పవాడిని అని ఫీల్ అవుతాడు, ఆయనకి గాడ్ కాంప్లెక్స్ ఉన్నది. ఇట్లాంటి విమర్శలు కానివ్వండి, అబ్జర్వేషన్స్ కానివ్వండి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నంబర్ 1 పొజిషన్లో ఉన్నా కూడా నంబర్ 1గా వ్యవహరించలేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిక్టేట్ చేస్తాడు, లేక నితీష్ కుమార్ డిక్టేట్ చేస్తాడు రేపటి నుంచి ఎజెండాని అనేటువంటి యాంగిల్లో రకరకాల మీమ్స్ వచ్చినాయి. అందులోనూ నరేంద్ర మోదీ కూడా చాలా డిట్రాక్టర్స్ చాలా మంది ఉన్నారు దేశంలో, విమర్శకులు చాలా మంది ఉన్నారు. ఆ నేపథ్యంలో సహజంగానే ఫోకస్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఎక్కువ ఉంది నిన్నంతా. ఒక కార్టూన్, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ గారు పక్కనే కూర్చున్నారు. చంద్రబాబు గారు అంటున్నారు, సడన్లీ ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ నాట్ బయాలజికల్. అంటే పక్కన ఉన్న నితీష్ కుమార్ అంటున్నాడు, సేమ్ హియర్ బాబూజీ అని. అంటే నరేంద్ర మోదీ గారిని ఎగతాళి చేస్తున్నారు. ఆయన మన ఈ మధ్య నేను బయోలాజికల్ కాదు, నేను భౌతికంగా పుట్టాను అని చెప్పి అనుకోవడం లేదు. నేను అసలు భౌతికంగానే పుట్టలేదు మా అమ్మకి, అంటే ఒక దైవాంశ సంభూతుడిని అని చెప్పి తాను అనుకుంటున్నాడు అని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి దాని మీద. దాన్ని రెఫర్ చేస్తూ ఈ కార్టూన్ అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత పవర్ఫుల్గా ఉన్నాడంటే సడన్లీ ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ నాట్ బయాలజికల్. అంటే నేను కూడా దైవాంశ సంభూతుడిని అని అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు అని వీళ్ళు అంటున్నారు. ఆయన అనుకున్నాడని కాదు. అదేవిధంగా నితీష్ కుమార్ కూడా ఇంకో కార్టూన్, చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చొని ఉంటే నరేంద్ర మోదీ గారు ఆయన కాళ్ళు ఒత్తుతున్నాడు. ఇవన్నీ అతిశయోక్తులు. కార్టూన్లు, మీమ్స్ అనేవి అతిశయోక్తులు. కానీ వాస్తవాల ప్రాతిపదికనే అతిశయోక్తులు ఉంటాయి. ఎప్పుడైనా అప్పుడే అతిశయోక్తి పేలుతుంది. ఎందుకంటున్నారు ఈ మాట? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడుగులకు మడుగులు ఎత్తాల్సిన పరిస్థితి మోదీకి ఏర్పడింది అని వీళ్ళు చెప్తున్నారు? ఎందుకంటే ఇవాళ పొలిటికల్ రియాలిటీ కాబట్టి అది. ఆ పొలిటికల్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తున్నారు ఈ కార్టూన్స్లో వీటిల్లో. ఇది తమిళం చేసిన ట్వీట్, ఇది ఇక్కడ తెలుగు వాళ్ళు చేసిన ట్వీట్ కూడా కాదు. ఇంకొక విషయం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంది జాతీయ స్థాయిలో అంటే, యాక్చువల్గా బీజేపీకి సొంతంగానే మెజారిటీ సీట్లు వస్తాయి అనేటువంటి భావనతోటి స్టాక్ మార్కెట్ బీభత్సంగా పెరిగింది. మొన్న ఫలితాలు రాకముందు, రావడానికి కొంచెం ముందు చాలా ఎక్కువ పెరిగింది స్టాక్ మార్కెట్. అదే స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే జూన్ 4వ తేదీన ఫలితాలు రావడం ప్రారంభించినాయో, ఎప్పుడైతే బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అనే విషయం స్పష్టమైందో, ఆ వెంటనే పతనం ప్రారంభమైంది.
క్రాష్. కానీ నిన్న పొద్దున ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీకి వెళ్లే ముందు జరిగింది ఇది. మేము బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళాము, మేము ఎన్డీఏలో ఉన్నాము, నేను ఇప్పుడు ఎన్డీఏ మీటింగ్ వెళ్తున్నాను ఢిల్లీ అని చెప్పిన వెంటనే క్రాష్ ఆగిపోయింది. మళ్ళీ కొంచెం ఊపు అందుకుంది పైకి వెళ్ళడం. ఇది కూడా జాతీయ స్థాయిలో మామూలు రెగ్యులర్ న్యూస్ పేపర్స్, రెగ్యులర్ ఛానల్స్ మాత్రమే కాదు, బిజినెస్ ఛానల్స్లో, బిజినెస్ పత్రికల్లో కూడా ఈ వార్త చాలా భారీగా వచ్చింది. చంద్రబాబు ఇండియాలో ఉంటాను అని ప్రకటించగానే స్టాక్ మార్కెట్ క్రాష్ ఆగిపోయింది. కాబట్టి కొన్ని లక్షల మంది మదుపరులు దీనివల్ల లాభపడ్డారు, దీనివల్ల నష్టానికి గురి కాకుండా కాపాడబడ్డారు. సో ఈ స్థాయిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, ఆయన వైఖరి ఎట్లా ఉండబోతోంది, ఆయన అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తారా లేదా ఎన్డీఏ ప్రభుత్వానికి, ఇట్లాంటివన్నీ కూడా నడిచినాయి. దీంతో పాటు చాలా మంది కూడా మాట్లాడారు. శరద్ పవార్ గారు లాంటి పెద్దలు కావచ్చు, లేకపోతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా పెద్దవాళ్ళు కావచ్చు, అంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడబోతున్నామనో ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఇవాళ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలకంగా ఉండబోతోంది, తెలుగుదేశానికి ముఖ్య భూమిక ఉండబోతోంది అనేది క్లారిటీ ఉంది. మరి ఈ విషయాల పరిగణలోకి తీసుకోకుండా, ఇట్లాంటి పాసిబిలిటీ ఉంది అని కూడా తెలుసుకోకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఆ రోజున ఎంత హేళన చేశారు అనేది మీకు తెలియజెప్పడానికి నేను ఈ వివరణ అంతా ఇస్తున్నా. అతిశయోక్తులు వేరు, వాస్తవాలు వేరు. అంటే రియల్ పాసిబిలిటీస్ వేరు. రియల్ పాసిబిలిటీ ఉన్నదా లేదా అనేది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఏమీ లేని చోట చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కాబోతున్నాడు అని ఎవరైనా అంటే అది అతిశయోక్తి, అందులో వాస్తవం లేదు, హేళన చేయొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి సినారియోలో, ఈ పరిస్థితుల్లో బీజేపీ మైనారిటీలో పడిపోయిన సందర్భంలో, టీడీపీకి 16 సీట్లు వచ్చిన సందర్భంలో సహజంగానే అటువంటి సందర్భం రావడానికి అవకాశాలు ఉన్నాయి అని గ్రహించగలగడమే ఒక పొలిటికల్ అనలిస్ట్ యొక్క లక్షణం. అంటే నేల విడిచి సాము చేయకూడదు, కానీ రియల్ పాసిబిలిటీస్ ఏమిటి అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రకరకాల ఫోటోలు, నిన్న మోదీ గారు ఎంతో మర్యాదగా నమస్కారాలు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నితీష్ కుమార్ గారు కానివ్వండి, దాంతోపాటు ఆయన పక్కన కూర్చోబెట్టుకోవటం అనేది దాన్ని జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున హైలైట్ చేశారు. ఎందుకంటే ఒక పక్కన జేపీ నడ్డా గారు బీజేపీ పార్టీ అధ్యక్షుడు, ఇంకో పక్కన ఆయన పక్కన నితీష్ కుమార్, మిగతా ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళంతా ఆ తర్వాత ఉన్నారు. దానిని ఇక్కడెవరో తెలుగు పత్రికలో, ఇక్కడెవరో తెలుగు కామెంటేటర్స్తో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జాతీయ మీడియాలో ఇది చాలా సిగ్నిఫికెంట్ ఈ ఫోటో అని చెప్పి ప్రతి వాళ్ళు టీవీలో చూపించారు, దాన్ని సోషల్ మీడియాలో కూడా భారీ ఎత్తున ప్రచురించారు ఆ ఫోటోని. నిన్న బహుశా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో డిఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ గారు కలవడం తటస్థించింది అనుకుంటున్నాను. అక్కడ ఉన్నారు ఎయిర్పోర్ట్లో, కాబట్టి కలిసినప్పుడు బొకే ఇచ్చి అభినందనలు తెలిపి ఆయన ట్వీట్ కూడా చేశాడు. మెట్ తిరు ఎన్సీబిఎన్ గారు, ఏ లాంగ్ టైమ్ ఫ్రెండ్ ఆఫ్ తలైవర్ కళయంగర్, అంటే కరుణానిధి గారికి కూడా చాలా సన్నిహితుడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఆయన జాతీయ రాజకీయాల్లో పోషించిన ప్రముఖ పాత్ర కారణంగాను, దాంతోపాటుగా ఎన్నడూ కూడా అహంకారంతో ప్రవర్తించకపోవడం వల్ల, వ్యక్తిగత సంబంధాలని చక్కగా మెయింటైన్ చేయడం వల్ల, కార్డియల్గా ఉండటం వల్ల, అందరితో కూడా బాగా ఉండటం వల్ల ఆయనకి పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయిలో ఫ్రెండ్స్ ఉన్నారు. అందువలన ఆయన అరెస్ట్ చేసినప్పుడు మీకు గుర్తుంటే చాలామంది ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఆ రోజున ఖండించారు ఆయన అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడాన్ని. నిజానికి ఆయన అప్పటికి ఇండియా బ్లాక్లో లేడు, ఆయన రెండింటికి దూరంగా ఉన్నాడు. ఆ రోజున చాలా మంది రియాక్ట్ అయ్యారు ఎట్ ఏ వెరీ పర్సనల్ లెవెల్, ఎందుకంటే ఆ రకమైన సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఆయన ఎప్పుడు కూడా మితిమీరి ప్రవర్తించలేదు అధికారం ఉన్నప్పుడు కూడా. ఆ కారణం చేత ఇవాళ ఈయన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎందుకున్నాడు, ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళడానికి ఉన్నాడు. అక్కడ ఎన్డీఏ మీటింగ్లో ఉన్నాడు అంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఈయన చేయూతను అందిస్తున్నాడు. నిజానికి ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాన్ని నిరసించాలి. కానీ ఎంకే స్టాలిన్ గారు చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్ ఆయన ఈ ఇండియా బ్లాక్లో, ఎందుకంటే ఆయనకే ఎక్కువ సీట్లు ఉన్నాయి తమిళనాడు నుంచి పార్లమెంట్లో. అటువంటి వ్యక్తి లాంగ్ టైమ్ ఫ్రెండ్ ఆఫ్ తలైవర్ కళయంగర్ ఎట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఐ కన్వేడ్ మై బెస్ట్ విషెస్ టు హిమ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ హోప్ దట్ వీ విల్ కొలాబరేట్ టు స్ట్రెంగ్థెన్ ద టైస్ బిట్వీన్ ద బ్రదర్లీ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ చెప్పి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ హీ విల్ ప్లే ఏ రోల్, అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించి లేక సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో పాత్ర వహిస్తాడు అని కూడా అన్నాడు. అంటే ఇవాళ సౌత్ ఇండియా కూడా, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీయేతర ప్రభుత్వాలు కూడా ఈ సమైక్య స్ఫూర్తిని పరిరక్షించడంలో చంద్రబాబు నాయుడు గారు పాత్ర వహించగలడు రేపు ఢిల్లీలో, ఇతను మనవాడుగా ఉంటాడు ఎంతో కొంత అనేటువంటి భావంతో ఉన్నారు. అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇక ప్రింట్లోను న్యూయార్క్ టైమ్స్లోనూ కూడా కథనాలు వచ్చినాయండి. న్యూయార్క్ టైమ్స్లో ఏమైనా వచ్చింది కథనం, చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేశారు న్యూయార్క్ టైమ్స్లో నిన్న. వేసి ద న్యూ కింగ్ మేకర్స్ హూ కుడ్ మేక్ ఆర్ బ్రేక్ మోడీస్ గవర్నమెంట్ అనే హెడ్లైన్తో స్టోరీ రాశారు. 2 వెటరన్స్ అని రాశారు. 2 వెటరన్స్ ఎవరు,
చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు. హూ కుడ్ మేక్ ఆర్ బ్రేక్ మోడీస్ గవర్నమెంట్, అది ఇవాళ పరిస్థితి. అది హెడ్లైన్ చెప్తోంది. మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టగల లేక పడగొట్టగల ఇద్దరు కొత్త కింగ్ మేకర్స్ అని చెప్పి ఒక కథనం. అలాగే ప్రింట్లో కపిల్ కొమిరెడ్డి గారు రాశారు. ఆయన లండన్ బేస్డ్, మన హైదరాబాద్కి చెందిన ఆయన ఇప్పుడు ప్రస్తుతం లండన్ బేస్డ్గా ఉంటారు, జర్నలిస్టు. ద మెయిల్వెల్ అండ్ రిపబ్లిక్ అని చెప్పి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పుస్తకమే రాశారు ఈ మధ్య. ఆయన ఒక ఆర్టికల్ రాశారు ప్రింట్లో నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆ ఆర్టికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏమాత్రం తక్కువ అంచనా వేయద్దు, అంత డిటర్మినేషన్ ఎవరికీ లేదు, నాట్ ఓన్లీ అండర్ ఎస్టిమేట్ హిస్ డిటర్మినేషన్, ఫియర్ ఇట్ అన్నాడు ఆయన. భయపడండి అది చూసి, ఆ డిటర్మినేషన్ చూసి. అంత డిటర్మినేషన్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి రాశారు. సో మొత్తంగా ఏమిటంటే నిన్న ఇంత భారీ ఎత్తున చంద్రబాబు నాయుడికి, టీడీపీకి ప్రాధాన్యత వచ్చింది జాతీయ రాజకీయాల్లో. ఎందుకంటే ఇవాళ ఆయన కీలక పాత్ర పోషించబోతున్నాడు కాబట్టి ఆయన పార్టీ. అది ఒక పాయింట్. రెండవది, ఇక కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి పాత్ర పోషించబోతున్నాడు చంద్రబాబు నాయుడు. రకరకాల వార్తలు వచ్చినాయి నిన్న. అందులో చాలా వరకు గాసిప్పే. ఎందుకంటే ఆయన 10 మినిస్ట్రీస్ అడుగుతున్నాడు కేంద్ర ప్రభుత్వంలో అని. అందులో వాస్తవం ఉందని నేనైతే అనుకోవడం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ పదవులు అరౌండ్ 30-31 ఉన్నాయి ఈ పోయిన ఎన్డీఏ ప్రభుత్వంలో. ఒక 30 అవి, ఇంకొక అరౌండ్ 30 MOS అంటారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రులు. ఒకళ్ళిద్దరేమో ఇండిపెండెంట్ ఛార్జ్ అన్నారు. అటువంటి 30లో ఇన్ని పదవులు ఎక్కడ వస్తాయి? మొత్తం చూసినా కూడా 60-65 ఉన్నాయి. అంటే 80 వరకు ఇవ్వచ్చు, కానీ జనరల్గా అరౌండ్ 60-65-70 అంతవరకే ఇస్తున్నారు ప్రస్తుతం మంత్రి పదవులు కేంద్రంలో. అటువంటి చోట్ల 10 మంత్రి పదవులు అడుగుతాడు ఆ చంద్రబాబు నాయుడు. నాకు తెలిసి, నా అవగాహన మేరకు ఆయన బహుశా మ్యాక్సిమం 3 క్యాబినెట్ బెర్త్స్, ఒక 2 మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అడగొచ్చు. బీజేపీ వాళ్ళు బహుశా 2 క్యాబినెట్ బెర్త్లు, 2 లేక 3 మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ పదవులు ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను. దానికి సంబంధించి ఇంకా ఏమీ క్లారిటీ రాలేదు. అంత హడావుడిపడి తొందరపడి అడిగే మనిషి కాదు చంద్రబాబు నాయుడు. ఆయనకు చాలా అవగాహన ఉంది, చాలా మెచ్యూరిటీ ఉంది. ఇవన్నీ పత్రికలు రాసుకునేవే. మీరు పత్రికల్లో వచ్చేవి లేక ఎస్పెషల్లీ తెలుగు టీవీల్లో వచ్చేవి చూసి ఒక అవగాహన ఏర్పరచుకోవద్దు. ఈయన 10 అడిగాడు, అది అడిగాడు, ఇది అడిగాడు అని. స్పీకర్ పదవి అడుగుతున్నారు అనేది వాస్తవం. అది కూడా ఎందుకో చెప్తాను నేను. స్పీకర్ పదవి, దానితో పాటు ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ క్యాబినెట్ ర్యాంక్లో 2 లేక 3, అదేవిధంగా మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అవి కూడా కీలకమైన పోర్ట్ఫోలియోస్ 2 లేక 3 అడుగుతున్నారు అని నాకున్న సమాచారం. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, స్పీకర్ అడుగుతున్నారు. ఇప్పుడు గతంలో కూడా స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి దక్కింది కేంద్రంలో. అది ఈ తరం వాళ్ళకి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. 99లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతుతోనే నిలబడింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, నాకు మంత్రి పదవులు ఏమి వద్దు కేంద్రంలో, నేను బయట నుంచే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అప్పటికి బీజేపీ ఒక అంటరాని పార్టీగా ఉంది. బీజేపీ అనేది ఒక కమ్యూనల్ పార్టీ. అటువంటి పార్టీతోటి తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే పార్టీ అంటకాగడం మంచిది కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఏం చేశాడు అంటే, మేము బయటిని సపోర్ట్ చేస్తాము, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోము, అదే సమయంలో రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకుంటాము. ఆ విధంగా తెచ్చుకున్నారు కూడా. నిన్న కూడా మాట్లాడాను అది, నేను చాలా తెచ్చుకున్నారు. అందుకనే ఆయన చెప్పిన మాట వేదవాక్కులాగా నడిచింది ఆ రోజున ఢిల్లీలో. అప్పుడు స్పీకర్ పదవి ఒకటే తీసుకున్నాడు. స్పీకర్ పదవిని అప్పుడు జిఎంసీ బాలయోగ్ గారికి ఇచ్చారు. ఆయన తొలి దళిత స్పీకరు భారత పార్లమెంట్లో. ఆ ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అంతకుముందు వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఒక దళిత మహిళకి స్పీకర్ పదవి ఇచ్చిన ఘనత కూడా టీడీపీదే. ప్రతిభా భారతి గారు, ఆవిడ మొట్టమొదటి దళిత మహిళా స్పీకర్. అదేవిధంగా బాలయోగ్ గారికి కూడా ఇచ్చారు. తర్వాత దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ స్పీకర్ పదవిని అడుగుతున్నారు. చాలా మంది చెప్పేది ఏమిటంటే, ఎందుకు స్పీకర్ పదవిని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఈ కోయిలేషన్ గవర్నమెంట్లో స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్పీకర్ పదవి ఆ విషయంలో కీలక పాత్ర వహిస్తుంది. పార్టీలు మారటం, డిఫెక్షన్స్, ఇట్లాంటి విషయాల్లో తుది నిర్ణయం స్పీకర్దే. ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో. అదేంటంటే బీజేపీ మీద ఒక అపవాదు ఉంది. అందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. అదేంటంటే బీజేపీ ప్రాంతీయ పార్టీలను బతకనియడం లేదు. ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలను బతకనీయకుండా వాళ్ళందరినీ కూడా లాగేసుకుంటున్నారు, కలిపేసుకుంటున్నారు తమలో అనేటువంటి విమర్శ ఉంది. రేపు ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకో మరొక
ప్రాంతీయ పార్టీకి కూడా కలగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి చాలా ఇంపార్టెంట్. స్పీకర్ గుర్తించాలి, రేపు డిఫెక్షన్ జరిగితే లేక డిస్క్వాలిఫై చేయాలి, ఇటువంటి అధికారాలన్నీ కూడా స్పీకర్కే ఉంటాయి. అందుకోసమే చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవిని కోరుతున్నారు అనేది ఒక విశ్లేషణ. తద్వారా తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడానికి కుదురుతుంది. బీజేపీ రేపు ఎప్పుడైనా అటువంటి ప్రయోగానికి పూనుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను తీసేసుకుందాం మనం, అప్పుడు అసలు ఈ కోయిలేషన్ అవసరమే ఉండదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తే, ఆ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తే దాన్ని అడ్డుకోవడానికి స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఉపయోగపడతాడు. అందువల్లనే స్పీకర్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ అడుగుతోంది అనేది ఒక సమాచారం. దీంతో పాటు కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ అడుగుతున్నారు. రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, షిప్పింగ్ అండ్ పోర్ట్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్, అలాగే జలశక్తి మినిస్ట్రీ, ఇట్లాంటివి అడుగుతున్నారు అని వార్తలు. ఇక పత్రికల్లో లేక టీవీల్లో రకరకాలు వచ్చినాయి అనుకోండి, ఫైనాన్స్ మినిస్ట్రీ అడుగుతున్నారని ఇట్లాంటివి వచ్చినాయి. అవి వాటిల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు, అవన్నీ ప్రస్తుతానికి గాసిప్పే. ఎందుకంటే మినిస్ట్రీకి సంబంధించి పూర్తి చర్చలు యాక్చువల్గా నిన్న జరగలేదు. ఇవన్నీ కూడా బ్యాక్ ఛానల్స్ ద్వారా వస్తున్నటువంటి వార్తలు. నేరుగా ఇంతవరకు టీడీపీ బీజేపీ అధిష్టానంతో కూర్చొని ఇదిగో ఈ పదవులన్నీ మాకు కావాలి అని చెప్పి లిస్ట్ ఏమీ పెట్టలేదు. ఇవి బ్యాక్ ఛానల్స్ ద్వారా చేస్తారు ముందు. అంటే ఫీలర్స్ అంటారు కదా, ఫీలర్స్ వదులుతారు. అటు వైపు నుంచి వచ్చిన రియాక్షన్ బట్టి మార్చుకుంటారు కొంచెం. ఇది నెక్స్ట్ 1 or 2 daysలో కానీ ఇవన్నీ ఫైనలైజ్ కావు. వీటితో పాటు మరొక ఆసక్తికరమైన వార్త కూడా వచ్చింది నిన్న జాతీయ మీడియాలోను సోషల్ మీడియాలోను. అదేమిటంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనతాదళ యునైటెడ్ పార్టీ, ఈ 2 పార్టీలు ఒక డిమాండ్ చేస్తున్నాయి. అదేమిటంటే హోమ్ మినిస్టర్గా కేంద్రంలో అమిత్ షా గారు ఉండటానికి వీల్లేదు అని. వాళ్ళు ఇది ఒక కండిషన్గా పెడుతున్నారు.